బ్యాక్ టు న్యూస్. పాక్ అబద్ధాలను భారత్ మరోసారి బట్టబయలు చేసింది. నిన్న భారత్పై F-16 యుద్ధ విమానంతో పాక్ దాడికి ప్రయత్నించిన నేపథ్యం మన జవాన్లు ధీటుగా ప్రతిఘటించారు. దీంతో పాక్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం తమ విమానాలు ఏవి భారత భూభాగంలోకి రాలేదని చెప్పిన అబద్ధాన్ని మళ్లీ చెబుతూ వచ్చింది. అయితే తాజాగా భారత్ పాక్ F-16 విమాన శకలాల ఫోటోలను కూడా విడుదల చేసింది. కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ వక్రబుద్ధి ఎప్పటికీ మారదని మరోసారి నిరూపితమైంది. ఈ నెల 26న భారత్ చేసిన మెరుపు దాడికి బదులివ్వాలనుకున్న పాకిస్తాన్ ఏదో ఒకటి చేసేయాలనే ఆతృత ప్రదర్శించింది. భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోగా పాక్ మాత్రం మన సైనిక శిబిరాలపై కూడా దాడులకు ప్రయత్నించింది. పాక్కు చెందిన యుద్ధ విమానాలు హద్దులు దాటి మన గగనతలంలో కూడా ప్రవేశించాయి. వాటిని మన వైమానిక దళానికి చెందిన 6 MiG-21 బైసన్లు వెంటాడాయి. ఈ క్రమంలో పాక్ విమానాల్లో ఒకదాన్ని మన వైమానిక దళం కూల్చేసింది. ఇప్పుడు పాకిస్తాన్కు చెందిన ఆ విమాన శకలాల ఆధారాలను భారత్ విడుదల చేసింది. జయహో విక్రమ్ అభినందన్ అని దేశవ్యాప్తంగా నీరాజనాలు పలుకుతున్నారు. సురక్షితంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అభినందన్ను బేషరతుగా విడుదల చేయాలంటున్న విజయవాడ ముస్లిం సోదరులతో మా ప్రతినిధి స్వరూప ఫేస్ టు ఫేస్ అందిస్తారు. క్షేమంగా కూడా తిరిగి రావాలని అందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే విజయవాడలో కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న జరిగిన సంఘటనతో మన సైనికులు వాళ్ళ దగ్గర బందీగా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ సంఘటనని? ఈ యొక్క క్రైసిస్ టైంలో మాకు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఒక భారతీయ కుటుంబంగా మేమందరూ భావిస్తున్నాం. కాబట్టి మా కుటుంబ సభ్యుల్లో ఒకడైన ఆ గొప్ప దేశభక్తుడిని, ఆ పైలట్ని అనవసరంగా ఆయన్ని హింసించి ఏదైతే మన బైలాటరల్ ట్రీటీ ఉంటుంది ఆ ట్రీటీ ప్రకారం చాలా గౌరవంతో వాళ్ళ యొక్క స్టేటస్ స్టేజ్ని బట్టి వాళ్ళని గౌరవించాలి. అంటే దానికి తగిన విధంగా వాళ్ళు అక్కడ అతిథి మర్యాదలు చేసి వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ దేశానికి మన భారతదేశానికి ఆయన అప్పగించాలి. ఇమ్రాన్ ఖాన్ ఒకవైపు చర్చలకు రండి అని పిలుస్తూనే మరొక వైపు కవ్వింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? భారతదేశము మా మాతృభూమి. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మా సహోదరులు. ముస్లింలు కానీ హిందువులు కానీ భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ ఒకటే. దీనికి పూర్తిగా ముస్లిం జేఏసీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఇమ్రాన్ ఖాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడో దాన్ని కూడా ఖండిస్తున్నాము. ఒకవైపు పీస్ గురించి మాట్లాడుతూ మరోవైపు మేము మీ కవ్వింపు చర్యలకు పాల్పడతాం పూర్తిగా ఖండిస్తున్నాం. ఎవరైతే మా సైనికుడు పాకిస్తాన్లో బందీగా ఉన్నారో అతన్ని జెనీవా ఒప్పందం ప్రకారం వెంటనే విడుదల చేయాలని మేమందరం కోరుతున్నాం. అదేవిధంగా ఒకవేళ యుద్ధ మేఘాలు కమ్ముకుంటే మొట్టమొదట ప్రాణాలు అర్పించేది ఒక ముస్లిం ముందు వరుసలో ఉంటాడు. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సార్ మీరు చెప్పండి, మీరే విధంగా చూస్తారు ఈ సంఘటన? యుద్ధం అనేది రెండు దేశాల మధ్య ఉంటుంది. కానీ సైనికులు అనే వాళ్ళు పౌరులు వారు ఏదో కారణాల వల్ల అక్కడ బందీగా ఉన్నప్పుడు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఒక దేశం యొక్క సైనికుని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించి అతనికి సకల మర్యాదతో మా దేశానికి పంపించినట్లయితే వారికి కూడా మర్యాదగా ఉంటుంది, సముచితంగా ఉంటుంది. అలా జరగని పక్షంలో భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలు క్రిస్టియన్లు జైన్లు భేదభావం లేకుండా దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మన యొక్క అభినయ్ వినయ్ అతని యొక్క సపోర్ట్గా ఫుల్గా మేము సపోర్ట్ చేసి మా దేశం కోసము ఏ త్యాగానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున పాకిస్తాన్ గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాను. అందరి తరపు నుంచి కూడా సపోర్ట్ లభిస్తుంది. అంతేకాకుండా అతను క్షేమంగా తిరిగి రావాలని కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి ఇండియాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జీవంతో స్వరూప, HMTV విజయవాడ. పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమంటున్నారు మాజీ సైనికులు. మేమంతా సైన్యం వెన్నంటే ఉంటామని చెబుతున్నారు. సరిహద్దుల్లో ఉన్న సైనికులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటారంటున్న మాజీ సైనికులతో మా ప్రతినిధి స్వీటీ ఫేస్ టు ఫేస్. ఇండియా పాకిస్తాన్